టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రంగా ఖండించారు. ఇరుటు తెలంగాణ సీఎం కేసీఆర్ పచ్చి మోసగాడని నమ్మించి గొంతుకొసే స్వభావం ఉన్న వ్యక్తి అని ప్రజలకు మరోసారి నమ్మి మోసపోవద్దని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో జనసేవదళ శిక్షణ శిబిరం ప్రారంభించడానికి హాజరైన సిపిఐ జాతీయ నేత నారాయణతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వీటెక్కాయి. జగన్ కావాలనే ఈ అరెస్ట్ చేస్తా ఉన్నాడు, ఒక పెద్ద మనిషిని అరెస్ట్ చేసే విధానం కాదని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు ఖండిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడేందుకోసం మనతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు, చెప్పండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఏ రకంగా చూడాలి? అసలు అరెస్ట్ కి సంబంధించినటువంటి అనుకున్నటువంటి ఎవరస్తా ఉంది? రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిభాష లేదు వాళ్ళ దగ్గర, అంత ఫ్యాక్షన్స్ పరిభాష తప్ప. కాబట్టి నేను చేయగలిగాను. ఎందుకంటే ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి దేశంలో ప్రధానమంత్రులు సైతం నియమించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. అలాంటి వాడికి మీద ఒక 100 కోట్లు 500 కోట్లు ఆరోపణ ఉందని చెప్పి అది దానికి తగినటువంటి ఆధారాలు లేకుండా, దాని కాగితాలు లేకుండా, అనుమతి పత్రాలు లేకుండా వచ్చి రాయే పిల్ల పోదామని చెప్పేసి చెట్టుకి పిలిస్తే ఎంత అన్యాయం ఉంటుంది. ఇది గవర్నర్ ఆఫీస్ నుంచి అసంతృప్తి వచ్చింది, మాకు తెలియకుండా అరెస్ట్ చేయడం కాగితాలని గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చింది. మాజీ సిబిఐ డైరెక్టర్లు చెప్పారు గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం సాధ్యం కాదని. ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన అజయ్ కలాం అని చెప్పాడు, ఆయన ఇదంతా చేసిందని చెప్పేసి. ఇప్పుడు 10 మంది ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఈ అరెస్ట్ చట్టవిరుద్ధం చెప్తున్నారు. అసలు కోర్టులు ఏం చెప్తుంది చూద్దాం అనుకోండి. దీన్ని అన్నీ తెలిసి కూడా నేనే రాజు, నేనే మంత్రిని, నేనే సైనికుడు, నేను పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరాకాస్తే జగన్ అరెస్ట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి సంబంధించి గతంలో జైల్లో కొన్ని రోజులు ఉన్నారు. అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారు. ఈ రెండు ఒకే రకంగా చూడొచ్చు. ఇప్పుడు ఎగో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే నేను జైల్లో ఉండి ఇంత కష్టపడి వస్తే నా ఎగో దెబ్బతింటుంది కదా అని చెప్పేసి పద్ధతుల్లో ఆయన ఆలోచించి చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కూడా ఆయన ఎగో సాటిస్ఫై అనుకున్నాడు. అట్లా సాటిస్ఫై అయ్యేవాడు కాదు. పులి పాలు తాగుతుందా? రక్తమే తాగుతుంది. అది అట్లా సాటిస్ఫైడ్ కాదు. ఆయన చంద్రబాబు నాయుడు అంతం చేసేంత నిద్రపోకూడదని అభిప్రాయం అనుకుంటాను. అంతం చేస్తాడా లేదా, ఆయన అంతం అయిపోతాడా తర్వాత విషయం. ఇది కక్ష సాధింపు చర్యలుగా మేము చూస్తా ఉన్నాం. రాజకీయ పరిజ్ఞానం లేనివాడిగా చూస్తున్నాం. చట్టాన్ని ధిక్కరించేవాడిగా చూస్తున్నాం. ఈయన అరెస్ట్ చేయడం వల్ల ఒక విధంగా టీడీపీగా నెత్తిని పాల్పోసినట్టు అవుతుంది. వాళ్ళు ఇంకా బలపడతారు. చంద్రబాబు మంచిగా జరిగింది ఇది. అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే కేంద్రంలో అమిత్ షా అనుమతి లేకుండా ఇది అరెస్ట్ చేస్తారంటే నాకు డౌట్. నీకు ఎంత పెద్ద పర్సెంట్ అరెస్ట్ చేసేటప్పుడు కేంద్రం తెలియకుండా ఉండదు. అమిత్ షా ప్రోత్సహించకపోయిండొచ్చు. ఈయన అరెస్ట్ చేసే సంగతి ఆయన తెలుసు. ఆయన ఆటంకం ప్రదర్శన పెట్టుండొచ్చు. కాబట్టి బీజేపీ కూడా దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ లో ఆ భాగస్వామ్యం ఉందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాజకీయాలు తెలంగాణకు సంబంధించి తెలంగాణ గత 5 ఏళ్లుగా సీఎం కేసీఆర్ పరిపాలనకు సంబంధించి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే వ్యతిరేకత ఉంది. అయితే కేసీఆర్ కి సంబంధించి రూలింగ్ పాలనని రాష్ట్ర ప్రజలు ఏ రకంగా చూడాలి వచ్చే ఎన్నికల్లో? పెద్ద మోసగాడిగా చూస్తున్నారు, మాటలు చెప్పేవాడుగా చూస్తున్నారు, కాబూలీ వాళ్ళగా చూస్తున్నారు. కాబట్టి ఆచరణ సాధ్యం కాని మాటలు మాట్లాడుతున్నారు తప్ప చాలా చేయడం లేదు. కాబట్టి అతనిపైన అన్ని రకాల వ్యతిరేకత వచ్చేసింది. ఆ తర్వాత అవినీతి మూట కట్టుకున్నాడు. ప్రాజెక్టు అది ఎక్కడ చూస్తుంది. తర్వాత కింద చెప్పిన మాట చేయడం లేదు. దళిత బంధు అన్నాడు, ఎన్ని ఊరికి ఇచ్చాడు. తర్వాత 3 ఎకరాల భూమి అన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు. ఇంటికి ఊరికి ఒక కోడి ఇచ్చి ఇంటికి ఒక ఈక ఇస్తే సరిపోతుందా? అందువల్ల జనం ఆయన నమ్మడానికి సిద్ధంగా లేదు. రాజకీయ పార్టీ కూడా ఆయన నమ్మరు. ఎందుకంటే ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు, అబద్ధాలు హామీ ఇస్తాడు. మీ రాజకీయ అనుభవంలో ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా మంది ముఖ్యమంత్రులు చేసినప్పుడు, ఇప్పుడు పొత్తుల అంశాల్లో చర్చకు వచ్చినప్పుడు సిపిఐ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపాదించిన అన్నిటి కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఇటీవల కాలంలో చాలా రోజుల పాటు చట్టపాఠాలు వేసుకొని కేసీఆర్ తో వామపక్షాలు వెళ్ళినాయి. కానీ వామపక్షాలు కేసీఆర్ కి దూరంగా ఉండడం వల్ల కేసీఆర్ కి నష్టమో వామపక్షాలకు నష్టం అని భావిస్తా ఉన్నారు. కేసీఆర్ గురించి నిన్ను చెప్పకల్లా, నిన్ను బాగా నమ్మించి నడువుకి తీసుకెళ్లి గొంతు కరకర కోసేటువంటి శక్తి ఉన్నాడు. ఇంకా కషాయం ఎవడన్నా కొంచెం నమాజ్ చేస్తాడు, అది కొంచెం ఇదేమంటుందండి పూజ చేస్తాడు. గొర్రెని చంపేటప్పుడు వాడు పూజ చేస్తాడు. పూజ కూడా లేకుండా చంపగానే శక్తి ఎవరు ఉంటే కేసీఆర్కి ఉంది. అర్థమైంది. అటువంటి ఎట్లా డీల్ చేయాలి, ప్రజలు డీల్ చేస్తారు. వేరే విషయం. మేము మోసపోవడం ఏంటి? అందరం కలిసి పనిచేద్దాం అనుకున్నాం. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అటువంటి మేము కలుసుద్దాం అనుకున్నాం. ఆయన ఎప్పుడైతే వాళ్ళ కూతురిని రక్షించుకోవడానికి బీజేపీకి అనుకూలంగా మారిపోయాడు, ఆమెను అరెస్ట్ కానీ ఆపుకున్నాడు. దీంతో ఈయన రాజకీయపరమైనటువంటి ఆలోచన మారిపోయింది. కాబట్టి మేము దూరంగా వచ్చేసాము. పొత్తులకు సంబంధించిన అంశాలలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు గెలుపోవటంలో డిసైడ్ అయ్యే శక్తి కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి అని మీరు రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నారు, ఎవరిని ఓడించాలని చెప్తున్నారు? జాతీయ కూటమిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాము.
ఎక్కడో కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కలిసినప్పుడు ఈ కూటమి గెలవాలని, మోసగారైనటువంటి కేసీఆర్ని ఓడించాలని మేము పిలిపిస్తున్నాం. ఈ సీట్లకు సంబంధించిన విషయంలో చర్చ జరిగారు. అంటే మునుగోడు ఒకటి, అట్లాగే హుజూర్ నగర్, ఈ రెండు కూడా మీకు అంటే సిపిఐ పార్టీకి ఇస్తున్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారు? మీడియాలో వస్తున్న కథనాల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. స్పెసిఫిక్గా మేమే పాల్గొన్నాము, మేమే ప్రతిపాదించాము. ప్రతిపాదన వాళ్ళు తీసుకున్నారు. ఇంకా వాళ్ళు చర్చించి వాళ్ళ పద్ధతికి వస్తారు. అప్పుడు అర్థమవుతుంది. ఏ లోపల మీరు ఒకటి ఇచ్చారా, రెండు ఇలా అసలు అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తే దానిపైన బేసిక్ మేము మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు. ఇవన్నీ కూడా అబోధ కల్పనతో కూడుకున్న ప్రచారం, ఊహాగాలతో కూడుకున్న ప్రచారం. వాస్తవాలు మేమిద్దరం మాట్లాడుకొని సీట్లు విడుదల చేసిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. ఇది సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వచ్చినటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఒంటెద్దు పోకడలు, వినాశనానికి వచ్చినటువంటి ఆలోచనలే ఈ రోజు తీవ్రస్థాయికి రూపం దాల్చాయి. రానున్నటువంటి రాజకీయాలు పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్ యొక్క అరాచక పాలనని అంతపట్టించేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు సిపిఐ నేత నారాయణ పిలుపునిస్తున్నటువంటి మాటలు. ఇది ఓవరాల్ గా ఖమ్మం సంబంధించి ఖమ్మం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో ఫేస్ టు ఫేస్ కెమెరా పర్సన్ నరేష్ తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా.